స్వామి బాగున్నావా? ఇక్కడ వచ్చినావా? గుర్తుపట్టలేదు, నేను సిద్ధరామప్ప కొడుకునే. అయ్యో ఏం బా ఇక్కడ వచ్చినావా? ఏం లేదు, దుడ్లు కాసి చెట్టు పెట్టినావు. అతడు ఎట్లా కాసినా ఎవడు నమ్మే కాలమేనా ఇప్పుడు? ఏమన్నా ఎట్లా పిక్కోళ్ళు ఉంటారని మొన్న హిమాలయలోకి పోయిండు. హిమాలయలో పోయిండు స్వామి. ఇగో 3 దినాలు ఇచ్చినాను మహిమతో. కదయ్యా ఇగో నాకు ఉండండి స్వామి. దుడ్లు చెట్టు చూపిస్తారా? పదామా, ఇదిగా చూడే మా చేనులో. ఏం ఇట్లాగా పిచ్చినా నాయన? అబ్బా ఎంత నాకన్నా ఈ చెట్టు నీ ఎట్లా 100 మంది అడిగినారు, కాపిచ్చే పెట్టినది ఇచ్చే కాదు. ఎట్లనైనా 10,000 ఇస్తాయి తీనైనా. వద్దొద్దు బాబా, చూసుకోనైనా చాలా బంగపోతున్నాడు. సరేలే గానీ ఇగో 2 దినాలు స్వామి ఇచ్చినట్టువే తోటలో దుడ్లు ఉన్నాయ్యా భద్రమా. స్వామి ఎట్లా చెట్టు బా మా ఇంటి దొరికిందయ్యా దుడ్లు సొత్తు స్వామి. అవి మళ్ళా ఏమయ్యా మళ్ళా వస్తుంది. దుడ్లు బిక్కుపోతారు పొద్దునే. చవి పొదకన్నా మాకు చెట్టుందయ్యా నా చెట్టు. సంచి కేసుకురాలయ్యా, నెక్కము 10 ఎకరాలు కొనాలయ్యా. ఏమో స్వామి అన్యాయం చేసి కొలబెట్టినాడు. ఏంది కాయలేదే చెట్టు రివ్వబ్బా, ఏం చేసిందప్ప? ఎంత అన్యాయం చేశాను వట్ట, అంత నాశనం చేసిపోయా మా కొంప. ఆడన్నా పూడ్చినప్పుడు తోటలో ఆడన్నా కాసిందేమో, నా వట్ట అంత మోసం చేసిపోయప్పా. వాడన్నా పోతాము, ఆ తోటలో కాసిందేమో. అబ్బా ఇంత పెరిగిందప్ప, ఇదేంటప్ప? మొత్తం ఈ మోసం చేసి తగ్గిపెట్టినాడు కదప్ప. అయ్యో నిన్న ఇత్తనం వేసింటే తెల్లారి తలకి టెంకాయ చెట్టు అయింది కదయ్యా.